ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి కొంచెంసేపు ఆలస్యమైంది, కొంచెంసేపులో మరి మీరు అనేక మంది మరలా అవర్ ఆఫ్ ప్రేయర్ ఏమైందని అడుగుతున్నారు. క్షమించండి, కొంచెం ఆలస్యమైంది. ఏమైనప్పటికీ దేవుడు తన కృపను చూపించి మనకి మరొకసారి తన వాక్యం వినటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి మీ అందరూ తెలిసినట్లు అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మీరు ఆత్మీయంగా ప్రార్థనలో, శ్వాసములో, దేవుని ఎదుట భయభక్తులతో మీరు ఎదిగి ఫలించి ప్రభు చిత్తములు స్థిరపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన గురేంటంటే మీ ప్రార్థన జీవితాన్ని దేవునికి ఇష్టమైన సారంగా మళ్లించాలి అన్న ఆశతోనే ఈ కార్యక్రమాలు మరి అనుదినము మీ మధ్య తీసుకొస్తున్నాం. కానీ ఈ కార్యక్రమం మనము దేవుడి మహాకృప వల్ల పాత నిబంధన ముగించింది, కొత్త నిబంధనలు కూడా యేసుప్రభు గురించి రాసిన 4 సువార్తలు కూడా మరి ముగించబోతున్నాయి. మరి మీ ప్రార్థన జీవితంను మీరు ఏమైనా మార్చుకున్నారా? ఈ కార్యక్రమాల ద్వారంగా మీరు ఎలాగ ప్రార్థించాలి, మీరు ఎలాగ దేవుని ఎదుట దేవుని సన్నిధిలో మీరు మీ ప్రవక్తన అవనవండి, మీ ప్రభు పట్ల ఉన్న మీకు ఉన్న ఒక గ్రహింపు అవనవండి, దాంట్లో ఏమైనా మార్పు ఉందా? దయచేసి ఆ విషయాలు మాకు తెలియపరచండి. ఎందుకంటే ఈ కార్యక్రమాల ద్వారంగా మేము మిమ్మల్ని ఆత్మీయంగా మిమ్మల్ని స్థిరపరచాలి, దేవుని వాక్యానుసారంగా మిమ్మల్ని ప్రభు స్వరూపములు సరిదిద్దాలి అన్న ఆశతో చేస్తాం. ఇక్కడ జోసెఫ్ ప్రకాష్ వాక్యం ఎంత చెప్పగలడు, లేకపోతే కెమెరా మేము ఎంత బాగా తీయగలము, లేకపోతే మేము ఎంత బాగా ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వగలము కాదు. కానీ ప్రభువు చేయమన్నాడు, ప్రభువు చేయమనివి ప్రభు చిత్తములు చేయాలని ఆశిస్తున్నాం. మరి మీరు ఈ కార్యక్రమాలను మాటల్లో అవర్ ఆఫ్ ప్రేయర్ దేవుడు ఇచ్చే మాటలు విని మీరు దాని ప్రకారం గైకుంటున్నారా? దాని ప్రకారం మీరు మీ ప్రార్థన జీవితంని స్థిరపరచుకుంటున్నారా? లేకపోతే దయచేసి మరలా దేవుని నామంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, దేవుని నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు మీ ప్రార్థన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయండి. ఎందుకంటే ప్రార్థన జీవితం అనేది ఇది ఒక దినం చేసేది కాదు, అనుదినము అనుక్షణము ప్రభు సన్నిధిలో. ఈ కార్యక్రమం టైటిల్ ఏంటంటే తెలుసండి, అవర్ ఆఫ్ ప్రేయర్. ఒక్క గడియ ప్రభు అంటాడు పేతురు, కనీసం మీరు ఒక గడియ ఉండి ప్రార్థన చేయలేకపోయారా? అలాగా మీరు ఒక గడి అయినా ఒక గంట సేపు అయినా రోజుకి మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా అనేది పరీక్షించుకోండి. మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి పాసనలోకి వస్తున్నాను. నేను ఏ పాటి వారేమో నేను నీ విస్తారమైన కృపను చూపించి, నీ విస్తారమైన దీవెన, నీ విస్తారమైన ఆశీర్వాదం, నీ విస్తారమైన నేను దేవా నీ హస్తమును, నీ ప్రేమను మా మీద చూపించి మమ్మల్ని బలపరుస్తూ, దినములు భయంకరంగా ఉంటున్నప్పటికీ మమ్మల్ని స్వస్థపరుస్తూ, నీ క్షేమములోకి నువ్వు ఇచ్చే ఆరోగ్యమును, నువ్వు ఇచ్చేనైనా కనికరములు మమ్మల్ని ఎదుగుతానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. నన్ను నీ సిలువ చాట మరుగుపరచిన నీ మాటలో నాకు దయచి, నీ చిత్తములో ఉన్న అయ్యా ప్రసంగము నాకు దయచి, ఎలాగ నేను నిన్ను మెప్పించాలో, ఎలాగ నేను నిన్ను కొనియాడాలో నాకు నేర్పమయ్యా, మాకు నేర్పు నాయన. ఈ సమయాన్ని ఆశీర్వదించండి, ప్రతి అపవాది క్రియలు లయపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మనము 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే లేఖనము నెరవేర్చు కోసము నేను దప్పికి కొనుచున్నాను అని ప్రభు మాట్లాడుతాం మనం చూస్తున్నాం. 4వ మాటగా మనం చూస్తున్నాం, నిన్నే చూసాను, నేను గమనించాము ఏంటంటే, ఏలి ఏలి లమ సబక్తానా, నా దేవా నీ ఏల చేయి విడిచితివి. యేసు ప్రభు
కల్వరి శిలువలో 4వ మాటలని తన తండ్రిని దేవుడని పిలిచాడు. దాని ముందు ఎక్కడ అపోస్తల గ్రంథముల్లో మీరు యోహాను సువార్తల్లో ఎక్కడ కానీ యేసు ప్రభు తన తండ్రిని దేవుడని పిలవలేదు. ఆయన మన పాపములు మన అపరాధములు ఆయన మీద మోపబడినప్పుడు చీకటి కమ్ముకున్నాను. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే ప్రభు ఉగ్రత ఆయన మీద పెట్టినప్పుడు 5వ మాటగా అంటున్నాడు, దప్పిగా కొనుచున్నాను. దప్పిగా ఏంటి? ఈ దప్పిగా ఏంటి? ప్రభు దప్పి గురించి మాట్లాడుతున్నారు. చూసినట్లయితే కొన్ని వచనాలు మనం చూస్తాం, దాని తర్వాత దాంట్లో ఉన్న సారమును మనం గ్రహించుకుందాం. మొదటిసారిగా సిలువలో యేసు ప్రభు మత్తయి 27:34లో, మార్కు 15:23లో ప్రభు నేను దప్పిగొనుచున్నాను అనే మాటని, లేకపోతే ప్రభువుకి వారు ఆ ద్రాక్షరసం ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, మత్తయి 27వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవరా? మీరు కూడా బైబిల్లో చూడండి, లేకపోతే ఆలకించండి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. ఓకే. అలాగే మార్కు 15:23 ఇదే సంగతిని మరి పేతురు కూడా రాస్తూ మనం చూస్తున్నాం. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఏమంటే బోనం అనేది ఇట్స్ పాయిజన్, అది మత్తు కలిగి చేసి, అలాగే అది విషం. అది తీసుకున్నప్పుడు అది వారు నొప్పి తెలియకుండానే చనిపోతారు. కానీ యేసు ప్రభు అది తీసుకోలేదు. ఏమంటే ఈరోజు చాలామంది సూసైడ్ చేసుకుందామా అంటుంటా. సూసైడ్ చేసుకోవచ్చా? సూసైడ్ చేసుకోకూడదు. సూసైడ్ కూడా దేవుని ముందు ఏమంటే ఆత్మహత్య కూడా దేవుని ఎదుట నేరమే. అది ఏమంటే హత్యకి గుర్తు. అలాగే రెండోసారి ప్రభుకు ద్రాక్షారసం ఇవ్వబడింది, ఆయన అది తీసుకోలేదు. చూడండి, లూకాసు సువార్త 23వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దాం. 23వ అధ్యాయము 26వ వచనం. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. 23 లూకాసు సువార్త 23:26 చదువుతున్నారండి మీరు? మనం చూసినట్లయితే క్షమించండి, 36 చదవండి. అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకున్నామని ఆయనను అపహసించిరి. మళ్ళీ రెండోసారి ఆ సైనికులు ఆయనకి ఆ చిరుకును అని ఉంది, వైన్ వెనిగర్ అని ఉంది ఇంగ్లీష్లో. మీరు చేదైన ద్రాక్షరసం అని ఉంది, మరి ఒక చోట ఏమో చెరుకును అని ఉంది. కానీ ప్రభువు దాన్ని తీసుకోలేదు, దాన్ని తాగలేదు. మూడోసారి మన యోహాను సువార్త 19వ అధ్యాయము, ఈ 19వ అధ్యాయం మన యోహాను మీద చదివినట్లు 29లో మనం చూస్తున్నాం. దయచేసి చదవరా? చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండాను గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇక్కడ చూసినట్లయితే ఇది మూడోసారిగా ఆయన నోటి దగ్గర పెట్టినప్పుడు యేసు అది పుచ్చుకుని అని రాయబడి ఉంది. మొదటిసారి పుచ్చుకోలేదు, రెండోసారి పుచ్చుకోలేదు, మూడోసారి పుచ్చుకున్నాడు. అంటే పుచ్చుకున్నాడంటే తాగాడు లేదు మనకు తెలియదు, కానీ మరి ఎంతవరకు అది మనకు తెలియదు. కానీ ఏమండి అది ఒక స్పాంజ్ లాగా ఉంటుంది. ఆ స్పాంజ్ వాళ్ళు నోట్లో పెట్టినప్పుడు తడిపినట్టున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇది చేదైన ద్రాక్షరసం, అంటే ఒక చీప్ ద్రాక్షరసం. అంత మాత్రం కాదు, ఇది ఈ ద్రాక్షరసంతో పాటు ఇక్కడ చూసినట్లయితే ఇవి రాసిన చూసినట్లయితే ఈ సోపు అనే చెట్టుని ఇసోపు అనే చెట్టుని వారు దాంట్లో ఏమని అది ఆ ప్రభు ఆ ఇసోపు అనే చెట్టుని దాన్ని కట్టి, లేకపోతే ఆ చెట్టు ఆకు కట్టి వారికి తాగిపించును అని ఒక మనకు క్లారిటీగా రాయలేదు బైబిల్లో, కానీ ఇసోపు చెట్టు వాడబడింది. అక్కడ ప్రభువుకి ఆ చేదైన ద్రాక్షరసంని రాశారని సంగతిని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇదే
ఒక ఆత్మీయ అంశం మనం చూసినట్లయితే హిసోపు చెట్టు ఒక దీవెనకి గుర్తు. యాక్చువల్గా మనము నిర్గమకాండం 12వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, నిర్గమకాండం 12వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, బైబిల్ ఉన్నారు చూడండి ఒకసారి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పై మిక్కిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. ఇక్కడ ప్రభు అంటున్నాడు చూడండి, ఏ గృహము మీద సిలువ రక్తము గొర్రెపిల్ల రక్తం ఉంటుందో ఆ గృహంలో మరణం ఉండదు అంటాడు. ఇక్కడ హిస్సోపు చెట్టు తీసుకొని రక్తముని, గొర్రె రక్తమును ముంచి దాని మీద రాయమంటాడు. ఇక అదే మనం చూసినట్టు యోహాను సువార్త చూసినట్లయితే ఆ హిస్సోపు చెట్టు ఏమండి ప్రభు రక్తము, ఆ సిలువలో కార్తున్న రక్తము ఆయన ఏమండి తుడువబడుతుంది. అంటే ఏమండి మనం చూసినట్లయితే పస్కా పండుగకి ప్రభు ముందు రోజు, అంటే ఆ పస్కా పండుగ 14వ దినమున ఆ గొర్రెని చంపే రోజు ముందు రోజు, లేకపోతే ఆ రోజు ప్రభు మరణించాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. అంటే ఆయన ప్రభు ఒక సింబాలిక్గా ఆయన పాప భారము మోసుకు వెళ్ళే గొర్రె పిల్లగా ఉంటాం మనం చూడగలుగుతున్నాం. ఇదే మరి సొలొమోను కట్టిన మందిరంలో మనం చూసినట్లయితే, మనము సొలొమోను కట్టిన మందిరంలో ఏమండి వారు మందిరములో కూడా మనము హిసోపు అనేది వాడబడతాం అనేది మనం చూడగలుగుతున్నాం. అది మరి అంత మాత్రమే కాదు, ప్రత్యక్ష గుడారంలో కూడా హిసోపు అనే చెట్టు లేవికాండం 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. మీరు 4 నుంచి 7 వరకు, లేకపోతే 44 నుంచి 52 వరకు చదువుకోవచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక సాదృశ్యముగా లేఖనములు నెరవేర్తము కోసం దేవుడు ఈ మాట్లాడినాడు. మానవుడు పాపం చేస్తున్నప్పుడు పాపం చేసేవాడికి దాహం సృష్టించబడుతుంది. ధనం సంపాదించాలని ఆశ ఉన్న వాడికి ధనదాహం ఉంటుంది. వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం ఆశ ఉంటుంది. సారె తాగేవాడికి, తాగుబోతుకి తాగుడు దాహం ఉంటుంది. ఈ కామముతో నిండి ఉన్నవారు కామదాహం ఉంటుంది. ఈ సినిమాలు చూసేవారు సినిమా దాహం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక దాహం అనేది సృష్టించబడింది. చూడండి, ఈ సిగరెట్లు తాగేవాళ్ళు చూడండి, ఎన్ని సిగరెట్లు తాగుతుంటారో. తాగినప్పటికీ తృప్తి ఉండదు. భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, అయినా సరే తన వ్యభిచార ఆశలకి తృప్తి ఉండదు. ఒక ఆమెతోనా ఉంటాడు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో ఏమంటే ఆ ఊర్లో ఉన్న ఏమంటే అనేక మందితో అఖరమైన సంబంధం పెట్టుకుని ఉంటారు. రోజు ఎంతోమంది పాప వ్యసనములు, పాపానికి పాపము దాహాన్ని సృష్టిస్తుంది. యేసు ప్రభు మన పాపంలో ఆయన మీద పెట్టినప్పుడు ఆయన నాకు దప్పిగొనిచున్నది అన్నాడు. అంతవరకు నేను నాకు దప్పిగేస్తుంది అని ప్రభు అనలేదు. గెత్సెమని తోటలో ఆయన రక్తము ఆయన చెవంట రక్తముగా మారినప్పటికీ కూడా ఆయన నీళ్లు తాగినట్లు మనకు కనబడతలేదు. ఆయన కొట్టబడినప్పటికీ, కొరడాతో అవమానపరచబడినప్పటికీ, లేకపోతే నిందించబడినప్పటికీ, ఆయన కొట్టినప్పటికీ, సిలువ వేసినప్పటికీ ఆయన దప్పిగొనిచున్నది ఆయన మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తన తండ్రి తనని విడిచాడో, లోక పాపము తన మీద మోయబడిందో, నేను దప్పికున్నాను అంటున్నాడు. ఈరోజు మానవుడు దప్పికతో నిండి ఉన్నాడు. అంటే తృప్తి లేని వాడుగా ఉన్నాడు. దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడు నీ జీవితంలో, దేవుడిని ఎంతగా ఆశీర్వదించాడు, దేవుడిని ఎంతగా దీవించాడు. ఏమంటే చూడండి, అరే నాకు ఏదో ఒక వాహనం ఉందే అని సమాధానం ఉండదు. సప్పు చేసి ఇంకో వాహనం కొనుక్కుంటారు. ఏదో ఉంటానికి ఒక అద్దెలేని ఉందిలే అని తృప్తి పడరు. సొంత ఇల్లు కొనుక్కోవాలని అనవసరమైన ఆలోచనలు పెట్టేసుకొని అప్పులు చేసేసి ఉన్నదంతా పోగొట్టుకునేవారు అనేక మంది మనం చూస్తున్నాం. ఈరోజు ఏంటి నీ దాహం? పొద్దుట లేస్తే కొంతమంది దాహం ఏంటి తెలుసా? చదువుకోవాలి. చదువుకున్నాకేంటి నీ దాహం? సంపాదించాలి, ఉద్యోగం కావాలి. సంపాదించే నీ దాహం ఏంటి? ఇల్లులు వాకిలు దేవుడు ఇచ్చాడు. ఎన్ని ఇల్లు ఉంటామండి? ఎన్ని ఇంట్లో ఉంటావు చెప్పు? ఒక ఇల్లు సరిపోదా? ఈరోజు 2 గదులు తుడుచుకోవటానికి మనకు కుదురుతలేదు. ఎవరినన్నా అమ్మ ఉచితుడు, అయ్యా ఉచితుడు మనం బతిమలాడుతున్నాం. అలాంటిది ఎందుకు నీకు 2 ఇల్లులు? ఎందుకు నీకు 3 ఇల్లులు? ఒక వాహనానికి పెట్రోల్ కొట్టుకోవడానికే మనకి భారంగా ఉంటుంది. ఒక వాహనాన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవటానికి చాలామంది కష్టంగా ఉంటుంది. చాలామంది కార్లు ఎక్కుతుంటాను నేను. ఎంత గబ్బుగా ఉంటాయో కార్లు. ఏమండి
అసలు 5 నిమిషాలు కూర్చోబుద్దా, దిగిపోతా. ఆ తిని ఏమండి, ఆ తిని గిన్నెలు, ఆ వాటర్ బాటిళ్ళు, ఆ టిష్యూ పేపర్లు, ఉన్న ఒక చిన్న కారే ఇంకొక కారు కావాలి నాకు, ఇంకొక ఇల్లు నాకు కావాలి, ఇంకొక ఏమండి ఇంకా ఎక్కువ సంపాదించాలి. సంపాదించిన ఆస్తి అంతటిని కూర్చిపెట్టుకొని ఏం చేసుకుంటాం? అనుభవిస్తాం లేదు. అనవసరంగా ఇంట్లో భార్య భర్తల మధ్య దేనికని గొడవ చెప్పండి, డబ్బుల కోసమే. బోల్డ్ డబ్బులు ఉంటాయి బీరోలు, ఇంకా ఉల్లిపాయల దగ్గర, ఇంకా ఉప్పు దగ్గర, ఇంకా కారం దగ్గర. ఏమండి ఈరోజు ఎంతోమంది రేపు ఎలాగా అని రేపుడి గురించి దాహం కలిగి ఉన్నారు. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావా? ఈరోజు నేను దేవుడు దీవించాడా? ఈరోజు నేను దేవుడు ఆశీర్వదించాడా? ఒక 15 సంవత్సరాల ముందున్న నీ పరిస్థితిని, నీ జీవితాన్ని ప్రభువు లేవనెత్తాడా? నీ బ్రతుకుని దేవుడు స్థిరపరిచాడా? దేవుడు నీకు కృప చూపించాడా? దేవుడు నిన్ను బలపరిచాడా? ఇన్ని గమనించినప్పుడు నీ హృదయంలో కృతజ్ఞత ఉండాలి. ఇంకా లేని వాటిని చూసి విసుక్కుంటున్నావు, లేని వాటిని చూసి సంపాదించాలని ఆతృత పడుతున్నావు. ఈరోజు ఎంతోమంది జీవితంలో తృప్తి లేదండి, దాహముతో ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దుర్మార్గుడు సంపాదించిన ఆస్తి అంట నీతిమంతుల కోసం దాచిపెడతారంట. దుర్మార్గుడు అప్పు చేసి ఇల్లు కట్టుతాడు, ఆ ఇంట్లో చక్కగా నీతిమంతుడు అనుభవిస్తాడు. ఏమండి యోగ్యత లేదు చాలామందికి. గొడ్డులాగా ప్రయాసపడతారు, వారి జీవితాంతం కష్టపడతారు. ఏం తీసుకువెళ్తావు? ఉన్న ఒక మంచం మీదే పడుకుంది, నీకు సమయం లేదు. ఇంకా చాలామందికి ఏమండి అదేదో మన ఒక ఆయన చెప్తున్నాడు, మంచం అంత ₹1,00,000 పెట్టి కొనుక్కున్నాడంట. ఎందుకంటే ఈ మంచం నిద్ర రావట్లేదండి, అందుకని మంచి మంచం కొనుక్కుంది. మంచి మంచం నిద్ర వస్తుందా? రావట్లే. ₹1,00,000 చూడండి, ఆ రిక్షా తొక్కేవాడు చూడండి, ఆ రోడ్లో పడుకుంటాడు వాడు బండ్లు పోయినా, చీమలున్నా, మట్టి ఉన్నా, దుమ్మున్నా గొరగ పెట్టకపోతే అది నిజమైన ఆశీర్వాదం, అది నిజమైన దీవెన. ఈరోజు మనుషులకి సంపదలు ఉన్నాయి కానీ సమాధానము లేదు, ఆస్తుపాస్తులు ఉన్నాయి కానీ క్రీస్తు లేడు. అది యెషయా గ్రంథం మనం చూస్తున్నాం. చూడండి యెషయా ఏమంటున్నాడు? యెషయా 55వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెషయా 55వ అధ్యాయం 1వ వచనం చూడండి. దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి రూకలు లేకపోయినను ఏమియు నీయకయునను ద్రాక్షారసమును పాలను కొనడి. చదవండి, 2వ వచనం చదవండి. ఆహారము కాని వాటి కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? చూసారా? ఎందుకు? ఆహారం కాని వాటివి, నీళ్ళ కాని వాటివి, నీ జీవితాన్ని, నీ మనశ్శాఖని, బ్రతుకుని పాడు చేసే పాప వ్యసనములు ఈరోజు చూడండి. మానవులు చూడండి అసలు ఏమేమి తింటున్నారండి. అదేదో మన కుర్రోడు అంటాడు, ఏంద్రా నోటి కింద అంటే హార్న్స్ అంట. అంటే ఏమొస్తుందో ఏమవుతాయి అంటే ఆ నోటి కింద పెట్టుకుంటా అలాగ పరలోకల కాకిలాగా ఎగిరిపోతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఈరోజు ఎంతమంది యవనస్తులు, ఈరోజు ఎంతమంది మనుషులు, ఎంతమంది దేవుని నమ్ముకున్న వారు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు. ఆ సారాయి బాటలు లేకుండా పడుకోలేకపోతున్నావే. ఆ చెడు వ్యసనములు చూడకుండా, అశ్లీలమైన దృశ్యాలు చూడకుండా నువ్వు ఒక దినంను గడపలేకపోతున్నావే. అక్రమమైన ఆలోచనలు, కామ ఆలోచనలు ఆలోచించకుండా నువ్వు జీవించలేకపోతున్నావే. యేసు ప్రభు నేను దప్పి గురించున్నానంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఏమండి యోహాను 4వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. ప్రభు 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. అందుకు యేసు ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పికొనడు. చదవండి. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవనముకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఏమండి నీటి బొగ్గగా ఉంటది కానీ నిచ్చే నీళ్ళన్న ప్రభువే కల్వరి సెలువులో మన కోసం నేను తప్పిగున్నానని ఎందుకనాలి ప్రభు ఆ మాట? అసలు
ఆయన ఏ పాపం చేశాడైనా? నిరంతరమైన శాశ్వతమైన ఏమండి జీవం నీళ్ళు ఇచ్చేవాడు నేను అన్న ప్రభువు తప్పిగున్నాను అంటున్నాడు. గమనించినట్లయితే పరిశుద్ధమైన దేవుడు మన కోసము పాపి అయ్యాడు. జీవజలమైన జీవమునిచ్చే ప్రభు, నిరంతరమైన శాశ్వతమైన జీవం ఇచ్చే ప్రభు ఎప్పుడైతే లోక పాపములో ఆయన మీద మోయబడిందో ఆయన ఏమన్నాడు తెలుసా? నేను దప్పిగున్నాను, నేను దాహం నాలో ఉంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో దాహం ఏంటి? ఏంటి నీ దాహం? దేని గురించి నువ్వు ఆతృత పడుతున్నావు? దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? దేని గురించి నువ్వు కంగారు పడుతున్నావు? ఏంటి నీ వాంఛ ఏంటి? నీ ఆలోచనలు ఏంటి? ఈరోజు చూడండి, ఈ రాజకీయవేత్తలు చూడండి, ఆ పదవి కోసం ఎంత నీచంగా ప్రవర్తిస్తారో, ఆ పదవి కోసం ఎంత దౌర్భాగ్యంగా జీవిస్తారో. అన్యాయం చేసి, అక్రమం చేసి, దౌర్జన్యం చేసి, ఒకరిని చంపి ఒకరిని ఏమంటే దోచుకుని అన్యాయంగా ఈరోజు ఎంతమంది అండి పక్కవాడివి దోచుకుని నేను పైకి రావాలనుకున్నవారు దేవునికి భయం. అసలు దేవుడికి భయం లేదా మీకు? దేవుడిని చూడరా మీరు? దేవుడు ఏమంటే చూస్తున్నాడని భయం ఉండదా? నువ్వు ఏది విత్తుతావో అదే నువ్వు కోస్తావు. నువ్వు ఏ పాపాలను విత్తుతావో, ఏ దుర్మార్గతనమును విత్తుతావో, ఏ నీచమైన స్వభావాలను నువ్వు విత్తుతావో, ఏ భ్రష్టమైన కార్యములను విత్తుతావో ఆ ఫలములను నువ్వు కోస్తావు. దప్పిగా పొద్దున్నే సాయంకాలం ఇదండి. ఈరోజు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు, ఆ ల్యాప్టాప్లు పట్టుకొని డబకట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, కానీ కనీసం ఈరోజు ముందు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కి వచ్చే టైం అన్నా కొంచెం రిలాక్స్ అవుతుంటారు. కనీసం ఆఫీస్లో ఉన్న కొంచెం ఏమైనా టీ బ్రేక్, ఏమైనా లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇక్కడ ఏ బ్రేక్ లేదు. ఎడిక్ట్ అయిపోయారు ఈరోజు ఎంతోమంది. వారి జీవితాలని, వారి బ్రతుకుని చూడండి. పిల్లలు చూడండి, చదువు పాప ఆ పిల్లలు కూడా ఏమన్నా ఎంత మానసికంగా ఒత్తిడిలో ఉంటారండి. దాని తోడి ఈ తల్లిదండ్రులు చదువు ఎందుకలా బలవంతం చేస్తారు? చదువు ఎంతవరకు చదువుతారో అంతవరకు చదవండి. ఏమంటే 10th ఒక తమ్ముడు చెప్పాడు నాకు విజయవాడలో, అన్న 10th 100%, ఇంటర్లో 98%, డిగ్రీలో 98%. ఈరోజు ఉద్యోగం లేదన్న ప్రార్థన చేయను అన్న. నాకు ఆశ్చర్యం, ఇంత పర్సెంట్ కూడా ఉద్యోగం లేకపోతాం ఏంటయ్యా? ఉద్యోగం లేదన్నా, ఉద్యోగాలు లేదు, ఉద్యోగాలు ఇచ్చేవారు లేరు. మార్కులు కొడితే నీకు ఉద్యోగం వస్తుందని ఎవడు చెప్పాడు? దేవుడు ఆశీర్వదిస్తే ఉద్యోగాలు ఇచ్చేవాడుగా దేవుడు చేస్తాడు. ఈరోజు అనేక మంది జీవితంలో ఫలితం లేదు. కారణం ఏంటంటే, అభివృద్ధి లేదు. కారణం ఏంటంటే, దేవుని దీవెన లేదు. కారణం ఏంటంటే, వారు దాహం కలిగి ఉన్నారు. చూడు, మన విశ్వాసాలుగా మనము దేవుని పట్ల దాహం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చదవాలి. పుస్తకాలు చదవండి, బైబిల్ చదవచ్చు కదా. బైబిల్ చదివితే ఏమొస్తుందండి? ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. పుస్తకాలు చదువుకుంటే మార్కులు వస్తాయి. బైబిల్ చదివితే ఏమొస్తుంది? ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుంది మాకు? ప్రార్థన చేసుకుంటానికి టైం లేదు, బైబిల్ చదువుకుంటానికి టైం లేదు, దేవుని విషయాలు ధ్యానిస్తానికి మనకు టైం లేదు, దేవుని కోసం బ్రతుకుతానికి మనకు టైం లేదు. అందుకే ఏముంది, ఈరోజు చూడండి 30 సంవత్సరాలు చేసిపోతున్నారు, 40 సంవత్సరాలకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, 60 సంవత్సరాలకే ఏమంటే మట్టితో కలిసిపోతున్నారు. ఏంట్రా మిలిగిందంటే అప్పులు తప్ప, జబ్బులు తప్ప, పోరాటాలు తప్ప సమాధానం లేదు. కానీ యేసు ప్రభు నీ భారములు నా భారములు కల్వరి సెలువులో ఆయన మోసాడు. మన అపరాధములను ఆయన మోసాడు. మనలో ఉన్న ప్రతి సాతాను క్రియలు ఏమండి ఆయన మోసాడు. ఆయన దప్పికున్నాడు. ఈరోజు నువ్వు దప్పికున్నావా? ఒక ఆయన అన్నాడు, అన్నా నేను సివిల్స్ అవ్వాలి. 12 సంవత్సరాలు రాశానన్న. 12 సంవత్సరాలు కూర్చుని రాస్తే వెనకాల భాగం గడ్డలు కూడా వచ్చేస్తున్నా. ఏమైందయ్యా? క్లియర్ అయిందా? లేదన్నా, క్లియర్ అవ్వలేదు. 12 సంవత్సరాలు సేవ చేయమంటే సివిల్స్ కావాలి. 12 సంవత్సరాలు చదివి చివరికి జుట్టు అంతా తెలుపు అయిపోయింది. ఇంకా తన జీవితంలో ఒక గమ్యం లేనివాడుగా, ఏది సాధించిన వాడుగా అయిపోయాడు. ఆ సిస్టర్ అలాగే 5 సంవత్సరాలు బ్యాంక్ కోచింగ్ రాసి
చివరికి పెళ్లి వయసు కూడా దాటిపోయిందన్న. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ముదిరిపోయిన వాళ్ళందరూ వస్తున్నారు, విడాకులు తీసుకున్న వాళ్ళు వస్తున్నారన్న. ఏమండి, ఏ వయసులో అది చేయకుండా నేను బ్యాంక్కి రాయాలి, బ్యాంక్ రావాలి రావాలి రావాలి, దాహం, లోకంలో ఒక దాహం. చూడండి, దేన్ని బలవంతం చేసుకోవద్దు. దేవుడు ఉద్దేశముతో నిన్ను ఈ లోకం సృష్టించాడు. దేవుడు తలంపులు నీ పట్ల వ్యత్యాసమైనవి, ఒక్కొక్కడి పట్ల వ్యత్యాసమైనవి. నీ పక్కవాడు బ్యాంక్కి వెళ్ళాడు కాబట్టి, నీ ఎదుటివాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు కాబట్టి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్, లేకపోతే నువ్వు అలా చేయాలి, నువ్వు అలా ఉండాలని రూల్ ఏమి లేదు. దేవుడు ఒక్కొక్కడి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక గురి కలిగి ఉన్నాడు. ఏమంటే ఎంతోమంది ఈరోజు యవనస్తులు, ఎంతోమంది చిన్నవారు ఏమంటే చిన్న చిన్న బిజినెస్ వ్యాపారాలు పెట్టుకుంటున్నారు, ఎంతో లాభాన్ని అనుభవిస్తున్నారు. మనం చూడొచ్చు అలాంటి వారు స్టార్టప్ కంపెనీస్ కోట్లు సంపాదిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఏమంటే వారు దేవుని చిత్తానికి లోబడ్డారు కాబట్టి. ఏంటి దేవా నా పట్ల నీ చిత్తం? ఒక్కసారి రాయి సివిల్స్, అది కూడా ఏంటి ఈ ప్రభుత్వం వారు ఏమంటే ఫ్రీ, నువ్వు ఎన్నిసార్లు రాసుకోవచ్చు అని పెట్టేశారు. ఇంకా 14 సంవత్సరాలు రాశాడంటే అసలు ఆలోచించి చూడండి, ఆ వ్యక్తి ఇంకేమన్నా అసలు తన జీవితం దేంట్లో స్థిరపడగలడా? విలువైనది దేవుడిచ్చిన అవకాశాలు. ఈరోజు ఎంతోమంది యవనస్తులు వారి యవన జీవితాన్ని పాపదాహంతో నిండి ఉన్నారు. ఈరోజు చాలామంది యవనస్తులు స్నేహితులమ్మట ఒక తమ్ముడు వచ్చాడు, అన్నా నా కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఏమైందయ్యా అన్న? ఫ్రెండ్స్తో తిరిగి నాన్నగారు అమ్మగారు ఇచ్చిన డబ్బులు, ఇంట్లో డబ్బులు కొట్టేసి స్నేహితులతో తిరిగితే వాళ్ళతో పాటు నాకు కూడా నేర్చుకున్నాను, ఏంటంటే తాగుతో నేర్చుకున్నాను. ఈ 5-6 సంవత్సరాలు లివర్ ఫుల్గా ఇన్ఫెక్ట్ అయిపోయిందన్న. డాక్టర్స్ హోప్ లేదంటున్నారు. ఏం చేయాలి? ఎంతయ్యా నీ వయసు? 30 సంవత్సరాలే. 30 సంవత్సరాలకి దాని జీవితం అయిపోయింది. ఇంకెందుకు బ్రతికి ఏం చేస్తాడు అతను? పెళ్లి చేసుకుని ఏం చేస్తారు? అలాంటి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు? ఈరోజు అర్థం కావట్లేదు. పాపముతో, పాప కార్యములతో, పాపం ఇచ్చే ఆ దాహంని తీర్చుకోవాలని వారు మరలా అవిధేయత చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. చూడండి, దేవుడు కల్వరి శిలువలో యేసు ప్రభు మన పాపము కోసం ఆయన బలయ్యాడు కాబట్టి ఆయన పాపముకు వచ్చే మరణంని కూడా ఆయన మింగివేశాడు. యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుందని అడుగుతున్నాం. యేసు ప్రభు నమ్ముకుంటే పాప క్షమాపణ ఉంటుంది. దాని తోడు నీ జీవితము, లేకపోతే నీ బ్రతుకు, లేకపోతే నీ బంధకం అనండి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక బంధకం ఉంది, నీకు తెలుసు. ఒక తమ్ముడు వచ్చాడు విజయవాడలో, అయ్యా అన్న అవసరం ప్రార్థన ఏడు చేస్తున్నాడు, తలెత్త పైకి చూపించలేకపోతున్నాడు. ఏంటి అయ్యా అన్న అశ్లీలమైన దృశ్యం, రోజంతా అశ్లీలమైన దృశ్యాలు చూస్తుంటాను, అసలు ఇంకే పని చేయలేను, ఏమి చేయలేను, ఒక స్త్రీని నేను అసలు పరిశుద్ధంగా చూడలేను. ఎంత భయంకరం అండి, అసలు ఎంత భయంకరం. ఈరోజు సాతాను ఒక్కొక్కరిని వలేసి పెట్టాడు. పాపము వల్ల వచ్చే జీతం మరణం, పాపం ఇచ్చే బాట తెలుసా అండి? ఆ పాపం చేస్తున్నప్పుడల్లా బాగానే ఉంటుంది, ఆ పాపంలో ఉంటున్నప్పుడల్లా ఆనందంగా ఉంటుంది. గజ్జి కొంతమందికి మరి ఈరోజు ఈ మధ్య ఈ క్రీమ్స్ వచ్చినవి తగ్గింది. పాత రోజు చాలా మంది గజ్జి వస్తుంది చూడండి, ఆ గజ్జి చాలా చిన్నగా ఉంటుంది కొంతమందికి, అది గోకెక్కువది. అబ్బా ఎంత హాయిగా ఉంటుందో, మళ్ళీ ఆపేస్తే మంట. పాపం కూడా అంతే, అది నీ తినివేసి అది చేసే వరకు నీకు హాయిగా ఉంటుంది, అది తాగే వరకు నీకు ఏ స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఆ దుర్మార్గమైన కార్యములు, ఆ దుర్మార్గమైన బ్రతికే వరకు నువ్వు బాగానే ఉంటావు, కానీ అది నిన్ను కాటు వేసి నీ ప్రాణం నరకానికి తీసుకువెళ్తా. యేసు ప్రభు మన కోసం కల్వరి శిలువలో తప్పిగొన్నాడు. ఆయన వారు ఇచ్చిన ఆ మత్తు తీసుకుని లేకపోతే చచ్చిపోవాలి అని ఆశపడలేదు, కానీ లేకపోతే ఆత్మహత్య చేసేసుకోవాలి, త్వరగా తాగేసి నేను ఇంతటితో నా జీవితాన్ని ముగించుకోవాలి అని పొందరపడలేదు. కానీ ఆ బాధ సర్వము, పాపముకు వచ్చిన ప్రతి యాగంని, వేదనని, బాధని ఆయన అంతము వరకు మోసాడండి. ఈరోజు నీ వ్యసనముల నుంచి విడుదల ఇవ్వగలిగిన వాడు యేసు ఒక్కడే. దీంట్లో ఏముంది? సిగరెట్ తాగితే
దీంట్లో ఏముంది, సారాయి తాగితే దీంట్లో ఏముంది, ఈ అశ్లీలమైన దృశ్యాలను చూస్తే దీంట్లో ఏముంది, ఈ వ్యభిచారం, ఈ అక్రమైన సంబంధములు ఉంటే దీంట్లో ఏముంది, ఈ పాప వ్యసనముల్లో కొనసాగి ఉంటే దీంట్లో ఏముంది, ఈ దొంగతనం చేస్తే దీంట్లో ఏముంది, ఈ మోసం చేస్తాను అనుకుంటున్నావా? ఇదిగో దినదినమకి నీ పాపం ఎదుగుతుంది. అది నిన్ను కాటువేసి నీ ఆత్మని నరకాన్ని తీసుకువెళ్ళిపోతుంది. జాగ్రత్త సుమా. నీ దాహాన్ని నువ్వు దాహంగా ఉన్నప్పుడు నువ్వు తాగాల్సింది ద్రాక్షరసం కాదు కానీ, లేకపోతే ఆ చెడు వ్యసనాలతో నీ హృదయాన్ని నింపుకుంటా కాదు కానీ, నీ హృదయానికి కావాల్సింది యేసు ప్రభు రక్తం. యేసు ప్రభు రక్తం సకల పాపములను కొట్టివేయను, సకల అపరాధములను తుడిచివేయను. ఆయన పొందిన గాయముల ద్వారంగా మనకి స్వస్థత. చాలామంది అనుకుంటున్నాడు కడుపు నొప్పి, తలపోటని. కడుపు నొప్పి, తలపోటు స్వస్థతలు జరుగుతాయండి. అవి డిఫాల్ట్గా వచ్చేస్తాయి. దాని గురించి మనం వరి అవ్వసం లేదు. అన్నిటికంటే గొప్ప స్వస్థత ఏం తెలుసా? నీ హృదయంలో ఉన్న పాపం అనే జబ్బు నుంచి విడుదల, నీ బంధకముల నుంచి విడుదల పొందుతాం, నీ చెడు వ్యసనముల నుంచి, నీ దుర్మార్గమైన కార్యముల నుంచి నువ్వు జయం పొందుతామే. అది గొప్ప రక్షణ. ఆయన పొందిన గాయం ద్వారా మనకి స్వస్థత. ఈరోజు దేవుడు నీ దేహంని ముట్టాలని ఆశిస్తున్నాడు, అన్నిటికంటే నీ హృదయాన్ని ముట్టాలని ఆశిస్తున్నాడు, అన్నిటికంటే నీ ఆలోచన. మానసికమైన, ఎంతోమంది మానసికమైన జబ్బులతో ఉన్నారండి. ఒక తమ్ముడు అన్నాడు, అన్న మా ఇంట్లో అందరికీ బైపోలార్ అన్న, అందరికీ మెంటల్ డిప్రెషన్, యాంగ్జైటీ ఇష్యూస్, ఒత్తిడి వచ్చేస్తుందన్న. ఒత్తిడి మా నాన్నగారికి అదే ఒత్తిడి, నాకు ఒత్తిడి. ఆ ఒత్తిడికి బీపీ వచ్చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ హై వెళ్ళిపోతుందన్న. యేసు ప్రభు పొందిన గాయముల ద్వారంగా నీ మైండ్లో ఉన్న ప్రతి ఆలోచనని విడుదల చేయగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు, పరిశుద్ధపరచగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు. ఇదిగో నేను తప్పిగొనుచున్నాను అన్నప్పుడు, ఈరోజు నువ్వు ఏ తప్పిగొనుతున్నావో, ఆ సారే తాగకపోతే నువ్వు ఎలాగ దాహం కొన్నావో, ఆ చెడు కార్యము చేయకపోతే ఎలాగ ఆ పాప వ్యసనముల కోసం ఆతృత పడుతున్నావు, యేసు ప్రభు ఆతృతని, ఆ స్థితిని ఆయన కల్వరి శిలువలో అనుభవించాడు. కానీ ఆయన దాన్ని జయించాడు. ఆయన జయించాడు. ఇదిగో నేను లోకముని జయించి ఉన్నాడు అన్నాడు ప్రభు. ఆయన జయించాడు. జయించినవాడు, ఓడిపోయినవాడు కాదు యేసయ్య. మరణించి సమాధిలో పెట్టబడినవాడు కాదు, ఆయన మృత్యుని జయించాడు. ఆయన 3వ దినం పునరుద్ధానుడయ్యాడండి యేసయ్య. ఆయన జయించిన ప్రభువు, సజీవుడైన, ఈ రోజుకి ఆయన నివసించేవాడు, మన మధ్య ఉండి మనతో మాట్లాడేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని స్థిరపరిచేవాడు, మనల్ని యోగ్యమైన వారిగా తీసేవాడు. బట్ ఈజ్ నాట్ ఎ డెడ్ గాడ్. చచ్చినవాడు కాదండి యేసయ్య. ఈయన జీవించేవాడు. తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేసే గొప్ప ప్రభు యేసయ్య. అంత గొప్ప ప్రభువుని పెట్టుకొని ఏంటి మన ఆలోచనలు, ఏంటి మన స్థితి, ఏంటి మన కలవరములు? చూడు, నీ వ్యసనములు, నీ పోరాటములు, నీకున్న బంధకములు. ఒక తమ్ముడు అన్నాడు, అన్న నాకు ఒక బంధకం ఉంది, మీతో చెప్పుకోవచ్చా? చెప్పాయా? ఏమి అన్న, నేను ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాను. ఏం డ్రగ్స్ అయ్యా అన్న? నాకు మా ఏరియాలో పిల్లలు తీసుకుంటుంటే, మా ఫ్రెండ్స్ తీసుకుంటుంటే, ఇదేదో తీసుకోరా అని ఇచ్చారన్న. అది వేసుకున్న దగ్గర నుంచి ఎక్కడో అలా తేలిపోతున్నట్టు ఉందన్న. చాలా నెలలు, చాలా 2-3 సంవత్సరాల వరకు దాన్ని వేసుకోలేక ఉండలేనన్న. ఆ మాత్రలు కొనుక్కోవాలని నేను చేయని దుర్మార్గమైన పని లేదన్న. ఎంతో భయంకరమైన పనులు చేశాను, ఎంతో భయంకరమైన పనులు చేశాను. కానీ ఒకరోజు దేవుడు నన్ను దర్శించాడన్న. ఆ రోజు నన్ను దేవుడు ముట్టినప్పుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరలా నేను ఆ మాత్రలు ముట్టలేదన్న. దేవుడు నన్ను మార్చాడన్న చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఏమంటే దేవుడు నీ డ్రగ్స్ నుంచి విడుదలవ్వగలిగిన వాడు. ఈరోజు ఎంతమంది ఈ ఐటీ సెక్టార్లో, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటున్నారు, ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీ స్కూల్స్ అండి, పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు తెలుసా? డ్రగ్స్ వేసుకుంటున్నారు. తల్లిదండ్రులకి ఏమో పుస్తకాలు కొనుక్కోవాలి, మేము అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని చెప్పి భయంకరమైన మత్తుకి అలవాటైపోయిన, అసలు ఎంత భయంకరంగా ఈరోజు మన యవనస్తులు, మన బిడ్డలు ఉంటున్నారో మీరు గమనిస్తున్నారా? మనకి కావాల్సింది యేసయ్య.
యేసు ప్రభు మన కోసం దప్పికున్నాడు. కానీ ఆ దప్పికిని పాపం వల్ల వచ్చే మరణముని మింగివేశాడు. ఓ మరణము నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? పాపంని జయించిన వాడండి. ఎంతో భయంకరమైన లోకం. కానీ ఈ లోకములో ఒకవేళ మనము శోధనలో పడినప్పటికీ, మన బిడ్డలు మన కుటుంబంలో ఉన్న రక్త సంబంధులు శోధనలో పడినప్పటికీ, లేకపోతే మనం పడినప్పటికీ యేసు ప్రభు చెయ్యి చాచి లేవనెత్తగలిగిన వాడండి. ఆయన యోగ్యమైన దేవుడు, ఆయన ఉన్నతమైన వాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితం దేవునికి ఇవ్వండి. ఈరోజు మీ బ్రతుకు దేవునికి సమర్పించండి. ఈరోజు నీకు దేవుడు ఇచ్చిన కృపను, దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన తన గ్రహించుకుంటాన్ని, తన చిత్తాన్ని గ్రహించుకునే ఆ జ్ఞానముని వ్యర్థముగా మేము పోనివ్వద్దు. వెనక్కి వాటిని మరిచి ముందు వాటికి పోవడం దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో దేవుని సన్నిధిలో మీరు ఒక తీర్మానం చేయండి. నిన్ను దేవునికి వేరుపరిచేవి ఏంటి? ఏమేమి కార్యాలు నిన్ను దేవుని నుంచి దూరపరుస్తున్నాయి? ఏమేమి కార్యాలు నిన్ను దేవుని సన్నిధి నుంచి నిన్ను త్రోసివేస్తున్నాయో ఆ కార్యముల నుంచి మీరు పారిపోండి. నీతి విశ్వాసమును వెతకండి, పరిశుద్ధతను వెతకండి. ఈరోజు నువ్వు ఏ తప్పికలు ఉన్నావో, ఏంటో నీ దాహం నీకే తెలుసు బాగా. ఏంటో నీ దాహం? కొంతమందికి బిర్యానీ దాహం, కొంతమందికి రుద్రదాహం, కొంతమందికి ఇంకేంటండి, మీకే తెలుసు మీ దాహాలు ఏంటండి. ఆ దాహాలన్నీ ప్రభు మీద పెట్టండి. ప్రభు, నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో నా సకల తరతరములుగా వస్తున్న ప్రతి శాపములని, కీడుని, ప్రతి అపవాది సృష్టించిన పాప దాహముని తీసివే ప్రభా. దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు మనకి విజయం ఇస్తాడు. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నీ హృదయం సమర్పించుకో. తెచ్చి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, ఈరోజు మా హృదయంలో ఎంతో దాహం ఉందయ్యా. లోకం పట్ల, లోక కార్యాల పట్ల, పాప వ్యసనముల పట్ల, దుర్మార్గమైన అయ్యా విషయముల్లో మేము ఆతృత పడుతున్నామయ్యా. తప్పు అయిన విధముగా ధనం సంపాదించాలి, తప్పు అయిన విధముగా లోకరీతైన విధముగా లాభం సంపాదించుకోవాలి, కూర్చోపెట్టుకోవాలి అనే స్వార్థమైన మనసుతో మేము హృదయం ఉందయ్యా. అవును నాయన, మాకు పరిశుద్ధత కోసం దాహమును దయచి, మాకు నీతిమంతులుగా బ్రతకాలని దాహమును దయచి, సత్యమును మాట్లాడాలని దాహమును దయచి, అయ్యా నీ జీవం అనే మార్గంలో నడవాలని మాకు దాహం దయచి, నీ వాక్యంని చదవాలని మాకు దాహమును దయచి, అయ్యా మోకరించి మా చేతులెత్తి గంటలు నీ సన్నిధిలో మొరపెట్టాలని మాకు దాహమును దయచేయండి. పాపానికి వచ్చే దాహమును సిలువలో మోసివేశా. ఇసోపుతో ఆ దినమున ఎలాగా దేవా ఆ గొర్రెపిల్ల రక్తమునైనా వారు గుమ్మముల మీద ప్రోక్షించబడింది, అలాగే నైనా మా తల మీదనైనా నీ రక్తము ప్రోక్షించు ప్రభువా. మమ్మల్ని ప్రోక్షించు, మమ్మల్ని శుద్ధిని చేయి ప్రభువా. మమ్మల్ని కడుగు నాయన, మమ్మల్ని పరిశుద్ధపరచు అయ్యా. మమ్మల్ని బాగు చేయమని, నీకు యథార్థమైన నమ్మకస్తులుగా అంతవరకు ఉండడానికి సహాయం చేయమని ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఎవరైతే వారి జీవితాన్ని సమర్పించుకుంటున్నారో వారితోనే నువ్వు దర్శించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ దీవించబడిన నమ్ముచున్నాను. దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. ఎవరైనా బలహీనంగా, అనారోగ్యముతో, మీరు మానసికమైన ఒత్తిళ్లతో, పాప వ్యసనములతో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు గారు ఉంటే మేము మీకు ప్రార్థన చేయాలని ఆశిస్తే మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ కానీ వాట్సాప్ కానీ మీరు చేయండి. మేము మీకోసం లేకపోతే మీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మీరు ఎవరైనా ఇతరుల కోసం ప్రార్థన చేయాలని ఆశించినప్పుడు వారి పేర్లు చెప్పండి, ఎందుకంటే పేరు పెట్టి మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. అలా ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందుతూ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఒక చిన్న కానుక పంపించాలని ఆశిస్తే మరి గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు పంపించవచ్చు, అకౌంట్ నెంబర్ ద్వారా మీరు పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని ఈ పరిచర్యలో పాలుపంచుగా ఉంచాడు. ఎంతోమంది మీరు మేలు పొందుతున్నారు, ఎంతోమంది మీరు స్వస్థత పొందుతున్నారు, ఎంతోమందికి దేవుడు మీకు ప్రార్థన చేసిన ప్రార్థనలు మీకు జవాబిస్తున్నారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే వెనక్కి తిరిగి దేవునికి ఒక చిన్న కానుక, కృతజ్ఞత కానుక ఇస్తున్నారు. దయచేసి గమనించండి. ఈ పరిచర్య ఎంతో భారమైన పరిచర్య, ఎంతో అవసరతలో ఉంది. ఎన్నో అవసరతలు ఈ పరిచర్యలో ఉన్నాయి.
కాబట్టి మీరు ప్రార్థనాపూర్వకంగా మీరు విత్తినప్పుడు దేవుడు అది మీకు మాకు దేవునికరంగా చేస్తాడు. మరి దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.